శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం మాయమైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 కిలోలకు పైగా బంగారం ఎక్కడికి పోయిందో తెలియడం లేదు. శబరిమల గర్భగుడి ముందు ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు తాపడాలకు సంబంధించి బంగారం ఇది. టైట్ సెక్యూరిటీ అంతా పక్కాగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు లెక్కలుండగా బంగారం మిస్ అవ్వడం ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపుతోంది. విగ్రహాలకు తాపడాలు చేయించే సమయంలో చేతివాటం జరిగిందా? తాపడం చేయించిన భక్తుడు ఉన్ని కృష్ణన్ రోలేంటి? తాపడం చేయించే సమయంలో దురుద్దేశంతోనే రికార్డులను సరిగ్గా మెయింటైన్ చేయలేదా? ఇంతకీ ఈ మొత్తం వ్యవహారం వెనుకున్నది ఎవరు? లెట్స్ వాచ్. అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమల దేవాలయంలో 4 కిలోలకు పైగా బంగారం మాయం కావడం సంచలనంగా మారింది. శబరిమల గర్భగుడి ముందు ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు తాపడాలకు సంబంధించి 4-5 కేజీల బంగారం మిస్ అయింది. శబరిమల గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలకుల విగ్రహాలకు 1999లో బంగారు తాపడాన్ని ఏర్పాటు చేశారు. దీనికి 40 ఏళ్ల వారంటీ ఉంది. కానీ 6 ఏళ్ల తర్వాత ఇవి దెబ్బతినడం ప్రారంభమైంది. 2019లో ఉన్ని కృష్ణన్ అనే భక్తుడు వాటికి రిపేర్లు చేయించేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పెషల్ కమిషన్ కోర్టు అనుమతి లేకుండానే వాటిని రిపేర్లు చేయించేందుకు అనుమతి ఇచ్చింది. 42.8 కేజీలున్న బంగారం తాపడాలు కాస్త మరమ్మతు అయ్యేసరికి 38.2 కిలోలకు చేరాయి. దీంతో అసలు మతలబ్ ఇక్కడే జరిగిందనే అనుమానాలున్నాయి. విగ్రహాలకు బంగారు తాపడాలను తొలగించే సమయంలో అవి 42.8 కేజీల బరువున్నాయి. కానీ తిరిగి అమర్చే సమయంలో 38.65 కేజీలు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగిలిన 4.5 కిలోల బంగారం ఎటుపోయిందనేది మిస్టరీగా మారింది. దీంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన కేరళ హైకోర్టు సుమోటోగా విచారణ జరిపించింది. బంగారం ఎందుకు తగ్గింది? ఎలా తగ్గింది? దీనికి గల కారణాలేంటి? దీని వెనుకున్నదెవరు అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపి 3 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ విజిలెన్స్ కమిషన్కి ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో పాటు ద్వారపాలకులకు ఉపయోగించే సెకండ్ సెట్ కూడా లాకర్ రూమ్లో భద్రంగా ఉందో లేదో చూడాలని కోర్టు ఆదేశించింది. ఇక ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో ట్రావెన్కోర్ బోర్డు అధికారుల తీరుపై కూడా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా తాపడాలను ఎందుకు తొలగించారు? ఈ సమయంలో రికార్డులను ఎందుకు సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనే దానిపై హైకోర్టు అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. అంతేకాదు, ఈ రిపేర్లు చేయడానికి ఆ తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకి తరలించారు. వారు ఈ రిపేర్లు చేసేందుకు 1 నెల 9 రోజుల సమయం తీసుకున్నారు. ఇంత సమయం ఎందుకు పట్టిందనే దానిపై కూడా దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఈ రిపేర్లను చేసేందుకు ముందుకు వచ్చిన దాత పాత్రపై కూడా విచారణ జరపాలంది కోర్టు. ఈ మొత్తం వ్యవహారంపై ఎస్పీ స్థాయిలో అధికారులతో విజిలెన్స్ శాఖ విచారణ జరపాలని, ఈ విచారణకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక దేవుడి బంగారం మాయం కావడంపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.